హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనలో చాలామందికి హెవీ వెయిట్ ప్రాబ్లం అనేది ఉంటుంది. అయితే ఇలా హెవీ వెయిట్ ప్రాబ్లం ఉన్నప్పుడు మనకి వేరే ఇతర హెల్త్ ఇష్యూస్ కూడా చాలా మనం ఫేస్ చేయాల్సి ఉంటుంది. అంటే డయాబెటీస్ కానీ, లేదంటే హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ, లేదంటే బ్యాక్ పెయిన్, లేదంటే నీ పెయిన్స్, ఇలాంటి చాలా హెల్త్ ఇష్యూస్ మనం ఫేస్ చేయాల్సి ఉంటుంది. అయితే ఈ హెవీ వెయిట్ ప్రాబ్లమ్ని మనం తగ్గించుకోవడానికి నార్మల్గా డైట్ చేస్తూ కూడా, అంటే మంచి డైట్ని ఫాలో అవుతూ కూడా మనము న్యాచురల్ రెమెడీస్ని కనుక పాటించినట్లయితే మనకి హెవీ వెయిట్ అండ్ ప్రాబ్లం అనేది, మనకి వెయిట్ లాస్ అవ్వడం అనేది ఇంకా అడ్వాన్స్డ్గా మనకి ఎక్స్ట్రా బెనిఫిషియల్గా మనం చేసుకోవచ్చు అనమాట. అయితే ఇలాంటి ప్రొసీజర్లో ఏంటి అంటే న్యాచురల్ రెమెడీస్ మనకి చాలా బాగా వర్క్ అవుతాయి. కాబట్టి అలాంటిది ఒక న్యాచురల్ రెమెడీ మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో దీనికోసం మనకి ఇక్కడ మనం న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ అండ్ సింపుల్ ఇంగ్రీడియంట్సే తీసుకున్నాము. అదేంటి అంటే జీలకర్ర, ఫ్లాక్స్ సీడ్స్, ఇంకా వాము. ఫ్లాక్స్ సీడ్స్లో మనకి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. సో అవి మనకి చాలా బాగా వెయిట్ లాస్ అవ్వడానికి హెల్ప్ చేయడంతో పాటు మంచి న్యూట్రియంట్స్ ఇస్తుంది. అంతేకాకుండా మంచి ఎనర్జీని ఇవ్వడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ మనము వాము తీసుకున్నాం కాబట్టి వాములో మంచి డైజెషన్ ఎంజైమ్స్ అనేవి చాలా ఉంటాయి. అంటే మనకి డైజెషన్ అవ్వడానికి కానీ, ఫుడ్ పార్టికల్స్ ఏం తీసుకున్నా కానీ అది మనకి ప్రాపర్గా డైజెస్ట్ అవ్వడానికి అండ్ మనకి మెటబాలిజంని ఇంక్రీజ్ చేయడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. మెటబాలిజం ఇంక్రీజ్ చేసినప్పుడు మనకి డైజెషన్ బాగుంటుంది అండ్ మనకి గ్యాస్ ప్రాబ్లమ్, అసిడిటీ ఇలాంటివి ఏవి కూడా లేకుండా వెయిట్ లాస్ అనేది ఈజీగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనందరికీ తెలిసింది జీలకర్ర చాలా మంచిది మన హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నిటిని కూడా రిలీవ్ చేయడానికి. అంటే గ్యాస్, అసిడిటీ, డైజెషన్, మెటబాలిజం, వెయిట్ ఇంక్రీజ్ ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నిటిని కూడా మనకి సొల్యూషన్గా చాలా బాగా హెల్ప్ చేస్తుంది అన్నమాట జీలకర్ర అనేది. జీలకర్ర ఏ విధంగా తీసుకున్నా కానీ డైజెషన్కి చాలా బాగా హెల్ప్ చేయడంతో పాటు మెటబాలిజం ఇంక్రీజ్ చేస్తుంది కాబట్టి వెయిట్ లాస్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. అండ్ అంతేకాకుండా ఫ్లాక్స్ సీడ్స్ కూడా మనకి వెయిట్ లాస్కి చాలా బాగా ఉపయోగపడతాయి. సో ఈ 3 ఇంగ్రీడియంట్స్ మనం ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకుని మిక్సీ జార్లో యాడ్ చేసుకుని ఫైన్గా పౌడర్ చేసుకుని పెట్టుకోవాలి. మనకి ఒకవేళ 1 టేబుల్ స్పూన్ జీలకర్ర తీసుకుంటే 1 టేబుల్ స్పూన్ ఫ్లాక్స్ సీడ్స్ అండ్ 1 టేబుల్ స్పూన్ వాము. ఇలా ఈ 3 ఇంగ్రీడియంట్స్ మనము ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకుని చక్కగా మిక్సీ జార్లో యాడ్ చేసుకొని పౌడర్ చేసి పెట్టుకోవాలి. అండ్ వీటితో పాటు కూడా మనం వేరే ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకొని దీన్ని మనము రెగ్యులర్గా చేసుకున్నాను కాకుండా ఫస్టే చేసి పెట్టుకొని ఎవ్రీడే మనం దీన్ని తీసుకునేలాగా ప్రిపేర్ చేసుకుంటాం. సో దీని షెల్ఫ్ లైఫ్ కానీ, బాడీ లైఫ్ కానీ మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బాగుంటుంది. అండ్ నార్మల్గా పెట్టుకున్నా కూడా మనకి ఎక్కువగా చాలా రోజుల వరకు మనం స్టోర్ చేసుకోవచ్చు. సో ఎప్పటికప్పుడు చేసుకోవాలనే ప్రాబ్లం లేకుండా మనము చక్కగా దీన్ని చేసి పెట్టేసుకుని ఎవ్రీడే యూస్ చేయొచ్చు. సో ఈ 3 ఇంగ్రీడియంట్స్ని మనం ఇప్పుడు మిక్సీ జార్లో యాడ్ చేసుకుని పౌడర్ చేసి పెట్టుకుందాం. నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని కొంచెం వేడైన తర్వాత ముందుగానే మనం పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా వాము, ఫ్లాక్స్ సీడ్స్, ఇంకా జీలకర్ర, ఈ 3 ఇంగ్రీడియంట్స్ది పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా అది ఈ ప్యాన్లో యాడ్ చేసుకుని కొంచెం హీట్ చేసుకోవాలి. ఎక్కువగా కాకుండా, అంటే మనం బాగా మార్చుకోకుండా లైట్గా మనకి అది రోస్ట్ అయ్యేలాగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే మనము ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు బెల్లంని యాడ్ చేసుకోవాలి. బెల్లం పౌడర్ కానీ, బెల్లంని కూడా మనం మిక్సీ జార్లో యాడ్ చేసుకుని పౌడర్ లాగా చేసుకుని దాన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. అంటే ఒకవేళ మీరు అన్నీ కూడా 1 టేబుల్ స్పూన్, అంటే మొత్తం అన్నీ తీసుకున్న వాము, జీలకర్ర, ఇంకా మనకి ఫ్లాక్స్ సీడ్స్ 1 కప్ తీసుకున్నట్లయితే బెల్లం మనము 1/2 కప్ తీసుకోవాలి. ఇలా అన్నీ కూడా యాడ్ చేసేసుకొని కొంచెంసేపు రోస్ట్ చేసుకొని తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని కొంచెం మనకి బెల్లంది పాకం అనేది వచ్చేలాగా చూసుకోవాలి. ఇలా 1 to 2 minutes పాటు మనకు కొంచెం రోస్ట్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ బెల్లం పాకం వచ్చేలాగా చేసుకుంటే సరిపోతుంది. ఇది ఎక్కువగా హీట్ అవ్వనీయకూడదు, ఎక్కువగా చల్లగా కూడా ఉంచనీయకూడదు. మనకి నార్మల్గా కొంచెం చల్లారుతున్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. ఎందుకంటే ఇది మనకి ఎక్కువగా డ్రై అయిపోతుంది. మనకి ఎక్కువగా చల్లగా అయిపోయినా కానీ డ్రై అయిపోతుంది. కాబట్టి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసి తీసి పక్కన పెట్టుకొని దీన్ని మనము ఉండల్లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లోకి ఇదంతా కూడా తీసేసుకొని రిమూవ్ చేసుకుందాము. నెక్స్ట్ దీన్ని ఒక చిన్న ఉండల్లాగా మనము ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. ఇది మనకి షెల్ఫ్ లైఫ్ కూడా బాగుంటుంది అండ్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా మనకి ఎక్కువ రోజుల పాటు చాలా నిలువ ఉంటుంది. ఇలా చిన్న ఉండలుగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఉండల్ని మనము ఎవ్రీడే పడగడుపున తీసుకోవాలి. మార్నింగ్ టైమ్స్లో పడగడుపున ఏమీ తినకముందు ఈ ఉండ ఒకటి తిని తర్వాత మనము కొంచెం గోరువెచ్చని నీటిని తాగాలి. ఒక 15 minutes గ్యాప్ ఇచ్చి మనం కొంచెం గోరువెచ్చని నీటిని తీసుకోవాలి.
ఇలా రెగ్యులర్గా ఎవ్రీడే చేసినట్లయితే మనకి మెటబాలిజం ఇంక్రీజ్ అవుతుంది, మనకి డైజెషన్ కెపాసిటీ ఇంక్రీజ్ అవుతుంది. ఏదైనా ఫుడ్ తీసుకున్నా కానీ మనకి ఫ్యాట్ కింద అక్యుములేట్ అవ్వకుండా మనకి వెయిట్ లాస్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది. అండ్ హెవీ వెయిట్ ప్రాబ్లం అనేది ఫేస్ చేయకుండా అంటే వెయిట్ మేనేజ్మెంట్ అనేది చాలా ఈజీ అవుతుంది. ఇది మనకి ఎవ్రీడే ప్రాసెస్లో తీసుకుంటూ ఉండాలి. ఈ 3 ఇంగ్రీడియంట్స్ కూడా మనకి న్యాచురల్ వే అండ్ రెగ్యులర్గా మనం యూజ్ చేసేవే కాబట్టి ఇవి అన్నీ కూడా మనకి చాలా బాగా వెయిట్ లాస్కి ఉపయోగపడతాయి. ఈ వీడియోలో మనం ఏంటి అంటే మనకి నార్మల్గా వెయిట్ లాస్ అవ్వడానికి కానీ లేదంటే హెల్తీ డైట్ మెయింటైన్ చేయాలి అనుకునే వాళ్ళకి ఒక మంచి హెల్తీ అండ్ నైస్ ఆప్షన్, ఎనర్జెటిక్ ఆప్షన్ అనమాట. అదేంటి అంటే ఓట్ మీల్. అవునండి, మనకి ఓట్ మీల్ ఎప్పుడే తీసుకున్నా కానీ అంటే మనకి వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్నప్పుడు కానీ, లో షుగర్స్ అంటే మనకి షుగర్ లెవెల్స్ హై లో అవుతూ ఉన్నప్పుడు, ఫ్లక్చువేషన్స్ అవుతూ ఉన్నప్పుడు షుగర్ లెవెల్స్ని మెయింటైన్ చేసుకోవడానికి కానీ ఓట్ మీల్స్ చాలా బాగా హెల్ప్ చేస్తుందండి. ఓట్ మీల్ని మనం అంటే ఓట్స్ని మనం నార్మల్గా మీల్ లాగా కుక్ చేసుకున్నా కానీ అందులో మనము హెల్దీ నట్స్ కానీ ప్రోటీనేషియస్ నట్స్ ఇవన్నీ యాడ్ చేసుకున్నా కానీ చాలా హెల్దీ అన్నమాట మనకి. ఇందులో మనము లో ఫ్యాట్ మిల్క్ వేసుకొని కుక్ చేసుకోవచ్చు. ఇది బ్రేక్ఫాస్ట్ ఆప్షన్గా తీసుకోవచ్చు. లేదంటే లోగా అంటే మనం చాలా లైట్గా లంచ్ చేయాలి అనుకున్నప్పుడు కూడా, హెవీగా వద్దు అనుకున్నప్పుడు కూడా ఇది లంచ్ ఆప్షన్గా చూస్ చేసుకోవచ్చు. మీరు ఓట్స్తో చాలా రకాల రెసిపీస్ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఓట్ మీల్ విత్ నట్స్ చేసుకోవచ్చు, ఓట్స్ స్మూదీ చేసుకోవచ్చు. ఇలా వెజిటేబుల్స్ యాడ్ చేసుకొని ఏవైనా కానీ మీ దగ్గర ఉన్న ఆప్షనల్ వెజిటేబుల్స్ ఏమైనా యాడ్ చేసుకోవచ్చు, ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చు, స్మూదీస్ ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. ఇందులో మనం వాటర్స్ యాడ్ చేసుకోవచ్చు, లేదంటే ఆరెంజ్ జ్యూస్ యాడ్ చేసుకొని ప్రిపేర్ చేసుకోవచ్చు. లేదు అంటే మనకి నార్మల్గా ఇందులో కొన్ని ఫ్రూట్స్ ఏవైనా ఆప్షన్స్ ఉన్నా కానీ, లేదంటే లో ఫ్యాట్ మిల్క్ అంటే ప్లాంట్ బేస్డ్ మిల్క్ అలాంటివి యాడ్ చేసుకొని మనం ఫ్లాక్స్ సీడ్స్, చియా సీడ్స్, ఇలా సన్ఫ్లవర్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్ యాడ్ చేసుకొని మంచి న్యూట్రిషియస్ బ్రేక్ఫాస్ట్ లాగా కానీ డిన్నర్ లాగా కానీ మీరు తీసుకోవచ్చు. ఓట్స్లో మనకి హై క్వాంటిటీలో ప్రోటీన్స్ ఉంటాయి, ఫైబర్ ఉంటుంది. సో ఇదేంటి అంటే మనకి చాలా లో ఇన్ క్యాలరీస్ ఉంటుంది. సో అందుకని ఇది మనకి వెయిట్ లాస్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది, మంచి ఎనర్జీని ఇస్తుంది. ఇందులో ఉండే డైటరీ ఫైబర్స్ ఏంటి అంటే మనకి ఎప్పుడైతే డైటరీ ఫైబర్స్ ఉంటాయో అవి డైజెస్ట్ అవ్వడానికి, బాడీకి తీసుకోవడానికి చాలా ఎక్కువ టైం పడుతుంది అనమాట. సో అందుకనే మనకి ఏంటి అంటే ఎప్పుడే కానీ ఈ ఓట్స్ మనం తీసుకున్నప్పుడు డైజెస్ట్ అవ్వడానికి కూడా మనకు టైం తీసుకుంటూ ఉంటుంది కాబట్టి సో షుగర్స్ అనేవి మనకి హైగా అవ్వకుండా అది మెయింటైన్ చేసుకోవడానికి హెల్ప్ అవుతూ ఉంటుంది. సో అలాగే సేమ్ రీజన్ మనకి వెయిట్ లాస్, వెయిట్ గెయిన్కి కూడా ఉంటుందన్నమాట. వెయిట్ గెయిన్ అవ్వకుండా మనకి అంటే షుగర్స్ ఎప్పుడైతే మనకి హై అవుతాయో ఆబ్వియస్లీ మనకి వెయిట్ అనేది గెయిన్ అవుతూ ఉంటుంది కాబట్టి సో అలాంటి ప్రాబ్లం రాకుండా మనకి చాలా హెల్తీగా, న్యూట్రిషియస్గా ఉంటుంది, చాలా హెల్తీ ఫైబర్ ఉంటుంది, ప్రోటీన్ ఉంటుంది, మనకి బాడీకి కావాల్సిన అన్నీ కూడా ఇస్తూ కూడా మనకి ఏంటంటే మనకి హెల్తీగా ఉండేలాగా చూస్తుంది. అంటే ఫ్యాట్ గెయిన్ అవ్వకుండా, షుగర్స్ అనేవి మనకి గెయిన్ అవ్వకుండా చాలా మంచి హెల్తీ ఆప్షన్ అనమాట. మనకి ఓట్స్తో చాలా రకాల రెసిపీస్ చేసుకోవచ్చు. ఓట్స్ మీల్ కానీ, ఓట్స్ స్మూదీ కానీ, ఇలా నట్స్ కానీ ఏవైనా యాడ్ చేసుకొని ఫ్రూట్స్, వెజిటేబుల్స్, మిల్క్ యాడ్ చేసుకొని తీసుకోవచ్చు. ఇప్పుడు చాలా రకాలుగా మనం అన్ని ఓట్స్తో కూడా చాలా రకాలైన రెసిపీస్, ఇంకా చాలా వెరైటీస్ చేసుకోవచ్చు. స్నాక్ ఐటమ్స్ కానీ అంటే మనకి ఓట్స్తో ఏవైనా దోశ వేసుకోవచ్చు, లేదు అంటే మనకి లడ్డూస్ అలాంటివి ఏవైనా షుగర్ ఫ్రీ లడ్డూస్ చేసుకోవచ్చు. ఇలా ఓట్స్తో చాలా రకాలుగా మనం రెసిపీస్ని ప్రిపేర్ చేసుకుని ఓట్స్ని కంపల్సరీగా మన డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటే వెయిట్ లాస్కి చాలా మంచిగా మనకి హెల్ప్ అవుతుంది.